తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో 3 పిల్లలు ఉన్నవారు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయొచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తుందని, అంతేకాదు సన్న ధాన్యంపై 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ వర్షాకాలంలో దాదాపు 1,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కాబోతోందని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హుజూర్నగర్, నిజామాబాద్, కొడంగల్లో అగ్రికల్చర్ కాలేజీల నిర్మాణాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం సబ్ కమిటీని నియమించింది. డిసెంబర్ 9 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అధికారులతో పాటు పౌర సంబంధాల శాఖకు సంబంధించిన అధికారులు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే విధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి మద్దతు ధరతో పాటే బోనస్ 500 రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని రాష్ట్రంలో లక్షలాది మందిగా వరి పండిస్తున్న రైతన్నలకు శుభవార్త ఈ వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి రేపు డిసెంబర్ 9వ తారీఖు నాటికి 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. ఈ ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏవైతే ఉత్సవాలుంటాయో దానికోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 2 పిల్లల నిబంధన ఉండేది. 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని, వార్డు మెంబర్ గాని, సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు. ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచార మంత్రివర్యులు శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.